అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ 4 టీవీ. కేవలం 3 రోజులు మాత్రమే ఉంది ఎప్పుడా ఎన్నికల ఫలితాలను అంటూ రాష్ట్రం మొత్తం కూడా ఏపీ రాష్ట్రం మొత్తం కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని కుటుంబ సమేతంగా ఏపీ రాష్ట్రానికి అయితే చేరుకోవడం జరిగింది. గన్నవరం విమానాశ్రయంలో ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డికి పలువురు మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, వైసీపీ శ్రేణులు కానీ ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. ఆయన రోడ్డు మార్గంలో తాడేపల్లి నివాసానికి చేరుకోవడం కూడా జరిగింది. ఇప్పటికే ఆయన విదేశాల్లో ఉండి ఒక ట్రిప్ ద్వారా ఆయన వైఎస్ఆర్సీపీ శ్రేణులకు కానీ, నాయకులకు కానీ, ఆశాభావులకు కానీ ఆయన ఒక దృఢ నమ్మకం అయితే ఇచ్చారు. మళ్ళీ అధికారంలోకి మన ప్రభుత్వమే వస్తుంది, వైసీపీ ప్రభుత్వమే వస్తుంది, పేదల ప్రభుత్వమే వస్తుంది, మళ్ళీ ఏదైతే మనం సంక్షేమ పథకాలు నెరవేర్చి ఉన్నామో అదే విధంగా మళ్ళీ ఇచ్చినటువంటి హామీ నెరవేర్చడానికి మనం సిద్ధంగా ఉన్నాము. ఎవరూ తొందరపడవద్దు, అధైర్యపడవద్దు, దేవుని దయతో ప్రజల ఆశీస్సులతో మళ్ళీ మనం అధికారంలోకి వస్తున్నామని గత 3 రోజుల క్రితం సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక ట్విట్ ద్వారా ప్రజలకు హామీ ఇవ్వటం కూడా జరిగింది. అయితే ఇటు టీడీపీ కానీ అటు వైసీపీ కానీ ఎవరికి వాళ్ళు ఒక ధీమా అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. మా పార్టీ గెలవబోతుంది అనే పరిస్థితులు అయితే రాష్ట్రంలో నెలకొంటున్నాయి. ఎన్డీఏ మహాకూటమి అధికారంలోకి వస్తుంది, అదే విధంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని వైసీపీ శ్రేణులు కానీ ఇటు టీడీపీకి సంబంధించినటువంటి ఏపీలో మా కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పుకోవడం కూడా జరుగుతుంది. అయితే వైసీపీ శ్రేణులు మాత్రము ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే రాష్ట్రంలో నెలకొంటున్నాయి. ఎందుకని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ, వైసీపీ ప్రభుత్వం పేదలకు చేసినటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కానీ, లేదంటే ఇంటింటికి అందించినటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం వాలంటరీ వ్యవస్థను తీసుకుని వచ్చి ప్రజలకి ఇంటి వద్దకే చేర్చినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఓటు కూడా ఎక్కువగా నమోదు కావడం, ఓటర్లు ఎక్కువ తమ ఓటు హక్కును వినియోగించుకోవడం పరిస్థితి కూడా నెలకొంది. గత నెల మే 13వ తేదీన ఏపీలో ఎన్నికలు జరగగా ఎక్కువగా ఓటు సంఖ్యను వినియోగించుకోవడం కూడా జరిగింది. మహిళలు అయితే అధిక సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అయితే ఈ అధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవడంతో ఇరు పార్టీలకు సంబంధించిన వ్యక్తులు మా పార్టీ అధికారంలోకి రాబోతుంది అన్నటువంటి ఆశాభావంతో అయితే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అయితే ఇంకా కొద్ది రోజులు అంటే ఇంకా కేవలం 3 రోజులు మాత్రమే. ఇవాళ ఈ రోజు జూన్ 1వ తేదీ 4వ తేదీన ఎన్నికల లెక్కింపు అయితే జరగబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్కంఠంతో ఎదురు చూస్తున్నారు. దేశం మొత్తం కూడా ఏపీ వైపు చూసేటువంటి పరిస్థితి అయితే నెలకొంటుంది. ఎందుకనంటే ఓటర్ల యొక్క నాడిని కనీసం సర్వేలకు కూడా దక్కనటువంటి నాడికి కూడా దక్కనటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకని అంటే ఒక పక్కన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్తుంటే మరో పక్కన వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని అంటే మాత్రం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కేవలం 3 రోజుల్లో ఏపీ ఎన్నికల ఫలితాలు అయితే విడుదల కాబోతున్నాయి. ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని కుటుంబ సమేతంగా రాష్ట్రంలోకి రావడం జరిగింది. వైసీపీ శ్రేణులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే హామీ ఇచ్చారు, మనం అధికారంలోకి రాబోతున్నాం, ఎవరు అధైర్య పడవద్దని హామీ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఏపీ ప్రజలు ఎవరికి పట్టం కట్టారు, లేదంటే ఏపీ ప్రజలు ఎవరిని దీవించబోయారు అన్న విషయం కేవలం 3 రోజుల్లో అయితే తేలబోతుంది. దానికి తోడు సర్వేలు అయితే ఈ రోజున 5 గంటలకి ఎగ్జిట్ పోల్ సర్వేలు అయితే 5 గంటల నుంచి కొన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు అయితే ఇవ్వబోతున్నాయి. వాళ్ళు 1వ తారీఖు ఇప్పటికీ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. జూన్ 1వ తేదీ ఎప్పుడు వస్తుంది, ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎప్పుడు బయటకు వస్తాయి అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జిట్ పోల్స్ అనేవి బయటకు వస్తే ఎగ్జిట్ పోల్స్ చెప్పిన ప్రతి ఒక్కరు కూడా గతంలో నెరవేరిన విధంగానే ఎగ్జిట్ పోల్స్ చేసిన ప్రతి ఒక్కరు కూడా నెరవేరుతున్నటువంటి ఒక ఆశ అయితే ఏపీ ప్రజల్లో ఉంది. ఆ ఇరు పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్లో కానీ కార్యకర్తల్లో ఉంది. అయితే కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభిస్తాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ సాయంత్రం 5 గంటలకు ప్రారంభించి 6:30 వరకు కూడా ప్రతి ఎగ్జిట్ పోల్ కూడా వారు చేసినటువంటి పోల్స్ అన్ని కూడా బయటికి పెట్టబోతున్నాయి. దాని ద్వారా రేపు జూన్ 4వ తేదీన ఎన్నికల లెక్కింపు కూడా ఆధారపడి ఉన్నటువంటి విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది. అయితే జూన్ 4వ తేదీన విజయం ఎవరికి దక్కబోతుంది, ఏపీ ప్రజలు ఎవరిని దీవించబోయారు అన్నటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.